అందరికీ నమస్కారం. విశ్వం స్పిరిచువల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సంకష్టహార గణపతి చతుర్థి వ్రతం శ్రావణ మాస కథను తెలుసుకుందాం. మహర్షులెల్లరూ కుమారస్వామిని, దేవా, దారిద్ర్యము, దుఃఖము, శత్రుబాధ మున్నగునవి తొలగి సమస్త మంగళములు సిద్ధించి మానవులు సుఖశాంతులతో నుండుటకై ఆచరింపదగిన ఉత్తమ వ్రతమును ఉపదేశింపుడు అని ప్రార్థింపగా, కుమారస్వామి వారితో, మునులారా, సర్వార్థ సాధకము, సకల కష్ట నివారకము, మంగళప్రదము, శీఘ్ర సిద్ధికరము అగు ఒక పుణ్యవ్రతము కలదు. అది సంకష్టహార చతుర్థి వ్రతము. ఇది గణపతికి సంబంధించినది. ఈ వ్రతముకు శ్రావణ బహుళ చతుర్థి నాటి రాత్రి చంద్రోదయ కాలమున ఆచరింపవలెను. పిదప ప్రతి మాసమున బహుళ చతుర్థి నాడు నియమవంతులై సంకష్టహార గణపతిని కల్పోక్తముగా పూజించవలెను. మునుపు ధర్మరాజు శ్రీకృష్ణుని వలన ఈ వ్రతము తెలుసుకుని ఆచరించి సర్వశుభములను పొంది సుఖించెను. ఆ ఉపదేశమునే మీకును తెలిపెదను, వినుడు. మునులారా, హిమవంతుని పుత్రిక పార్వతీదేవి పరమశివుని వివాహమాడగోరి తీవ్రముగా తపస్సు చేయసాగెను. మొదట గణపతిని స్మరించి పిదప పంచాక్షరీ మంత్రమును జపించుచుండెను. ఇట్లుండ గణపతి ప్రత్యక్షమై, అమ్మా, నీ మనోరథమేమి? నీవు కోరిన వరమిత్తును, కోరుము. అప్పుడు పార్వతి, గణపతి, నేను శివుని పెండ్లి చేసుకునదలచితిని కనుక నా కోరిక శీఘ్రముగా నెరవేరుటకై ఏదైనా మంచి వ్రతమును ఉపదేశింపుము అని అర్థించెను. అంతటా మహాగణపతి పార్వతితో, అమ్మా, వ్రతములలో నెల ఉత్తమమైన సంకష్టహార చతుర్థి వ్రతము అనున్నది గలదు. దీనిని శ్రావణ బహుళ చతుర్థి నాడు ప్రారంభించి 24 సంవత్సరములు చేయవలెను. శక్తి లేనిచో కనీసము 24 నెలలైనను చేయవలెను. వ్రతం చేయునాడు శిరస్నానం చేసి ఉపవాసం ఉండవలెను. నిర్మలమైన మనసుతో నన్ను ధ్యానించి పంచామృతములతో అభిషేకించి కల్పోక్తముగా పూజించి నాకు ఇష్టమైన భక్ష్యభోజములను నివేదించి నాకును చంద్రునికి అర్ఘ్యప్రదానము కావింపవలెను. 1008 లేక 108 సమితులతో నన్ను గూర్చి హోమం చేయవలెను. పిదప బంధువులతో కూడి భుజింపవలెను. ఈ వ్రతమును దంపతులుగానే ఆచరించవలెను. కార్యార్థులైన వారు బ్రహ్మచారి, కన్య, విద్యార్థి విడిగానైనను పూజించి కార్యసిద్ధి నొందవచ్చును. ఇట్లు నన్ను భక్తి శ్రద్ధలతో కల్పోక్త ప్రకారంగా పూజించిన వారి అన్ని కోరికలను తప్పక నెరవేర్దును. కనుక అమ్మా, నీవును ఈ వ్రతమును ఆచరించి మనోరథ సిద్ధి నొందుము అని వివరించెను. ఇట్లు గణపతిచే ఉపదేశము నొందిన పార్వతీదేవి ఈ సంకష్టహార చతుర్థి వ్రతమును ఆచరించి పరమశివుణ్ణి పెండ్లాడి సర్వమంగళి అయి సుఖించెను. అహల్య ఈ వ్రతమును ఆచరించియే కష్టముల నుండి గట్టెక్కెను. కనుక ధర్మరాజా, నీవును ఈ వ్రతమును యథాశాస్త్రముగా ఆచరించి వనవాసాది కష్టము నుండి గట్టెక్కి రాజ్యమున నొంది సుఖింపుము అని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా, ధర్మరాజు అట్లే ఆచరించి రాజ్యాది లాభములొంది తమ్ముళ్లతో భార్యతో కూడి సుఖించెను. ఇట్లు శ్రీకృష్ణ ధర్మరాజు సంవాదాత్మకమగు శ్రావణమాస సంకష్టహార చతుర్థి వ్రతకథ సమాప్తము. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.